హాయ్ వ్యూయర్స్, వెల్కమ్ టు లియో హెల్త్. ప్రస్తుతం మనతో పాటున్నారు డాక్టర్ అనుష గారు, డిఎన్బి నెఫ్రాలజీ. మేడం నమస్తే. గుడ్ ఆఫ్టర్నూన్ అండి. నమస్తే మేడం, మనం చాలామందిలో చూస్తాం. మనం మెయిన్ ఈరోజు మాట్లాడుకోవాల్సిన టాపిక్ ఏంటంటే చాలా కామన్ టాపిక్, బట్ చాలా కాంప్లికేటెడ్. అది అసలు కిడ్నీస్ని ఏ విధంగా సంరక్షించుకోవాలి? ఏ విధంగా సంరక్షించుకోవాలి అంటే, కిడ్నీస్ ముందు పాడవడానికి ఆర్ కిడ్నీ ఏదైనా ఇబ్బంది రావడానికి దేర్ ఆర్ సో మెనీ రీజన్స్. మన ఇండియన్ సెట్టింగ్స్లో ఫస్ట్ మోస్ట్ కామన్ ఈజ్ డయాబెటీస్ అండ్ సెకండ్ ఈజ్ బ్లడ్ ప్రెషర్. నౌవేడేస్ మన లైఫ్ స్టైల్ అండ్ ఫుడ్ హ్యాబిట్స్ లైక్ స్ట్రెస్ ఎక్కువగా ఉంటుంది అండ్ వీల్ బీ వర్కింగ్ ఫర్ 12 hours ఆర్ 14 hours అండ్ ఈ ఫాస్ట్ ఫుడ్ అండ్ వెస్ట్రన్ కల్చర్ ఎక్కువ అయింది. ఫుడ్ హ్యాబిట్స్ మేజర్ చేంజ్ వచ్చాయి. సో అంతకుముందు ప్రీవియస్గా డయాబెటిక్స్ కానీ హైపర్ టెన్షన్ కానీ ఒక 40 years ఆర్ 50 years డిసీజ్ లాగా ఉండేది. ఆఫ్టర్ 40 years వీ యూస్ టు సీ డయాబెటిక్ అండ్ హైపర్ టెన్షన్. నౌవేడేస్ వీఆర్ సీయింగ్ 25 to 30 years లోపలే మనకి బ్లడ్ ప్రెషర్, డయాబెటీస్ ఇవన్నీ వస్తున్నాయి. సో ఇఫ్ యూ ఆస్క్ మీ, కిడ్నీస్ని ప్రొటెక్ట్ చేసుకోవడానికి ఏంటి అంటే, కిడ్నీస్ అని కాదు, హోల్ హెల్త్ని మనం ప్రొటెక్ట్ చేసుకోవాలంటే వీ హ్యావ్ టు ఫాలో హెల్దీ హ్యాబిట్స్ లైక్ ఫుడ్ హ్యాబిట్స్. మెయిన్గా ఇప్పుడు మనం తీసుకుంటున్న బయట ఫాస్ట్ ఫుడ్స్ ఇవన్నిట్లో సాల్ట్ ఇంటేక్ ఎక్కువగా ఉంటుంది. సాల్ట్ ఈజ్ ద మేజర్ కల్ప్రిట్ ఫర్ ఎవ్రీథింగ్. సాల్ట్ తీసుకోవడం వల్ల మనకి బ్లడ్ ప్రెషర్ ఎక్కువగా ఉంటుంది, బ్లడ్ ప్రెషర్ ఎక్కువ అవుతుంది. సో బ్లడ్ ప్రెషర్ పెరిగినప్పుడు ఆటోమేటిక్గా కిడ్నీకి పాడవడానికి వన్ ఆఫ్ ద కాజ్ ఈజ్ హై బ్లడ్ ప్రెషర్. అండ్ విత్ ద ఫాస్ట్ ఫుడ్, ప్రిజర్వేటివ్స్ అవన్నీ. అండ్ ఇప్పుడు చూసుకుంటే సెకండ్ థింగ్, ఫుడ్తో పాటు ఆ ఫాస్ట్ ఫుడ్, సెడెంటరీ లైఫ్ స్టైల్ వల్ల ఒబేసిటీ. సో ఒబేసిటీ ఈజ్ ఆల్సో లైక్ డయాబెటీస్ లాగా, ఇట్ విల్ ఎఫెక్ట్ ఈచ్ అండ్ ఎవ్రీ ఆర్గాన్. సో కిడ్నీస్ని ప్రొటెక్ట్ చేసుకోవాలంటే బెస్ట్ వే ఈజ్ ఎక్సర్సైజ్, హెల్దీ ఫుడ్ హ్యాబిట్స్, వాటర్ ఇంటేక్. అట్లీస్ట్ వాటర్ ఇంటేక్ 3 to 4 liters పెట్టుకోవాలి. అండ్ డైలీ ఫిజికల్ యాక్టివిటీ అట్లీస్ట్ 30 minutes పర్ డే ఆర్ 150 minutes పర్ వీక్. సో ఒకవేళ సాటర్డే సండే అట్లీస్ట్ 5 days 30 minutes ఫిజికల్ యాక్టివిటీ అండ్ ఫుడ్ హ్యాబిట్స్. దోస్ ఆర్ ద మెయిన్ థింగ్స్ టు ప్రొటెక్ట్ అవర్ కిడ్నీస్ ఆర్ అదర్వైజ్ ఈచ్ ఆర్గాన్ ఓవరాల్ హెల్త్ ప్రొటెక్ట్ చేసుకోవడానికి దీస్ ఆర్ ద మేజర్ థింగ్స్ వీ హ్యావ్ టు డూ. యాజ్ సచ్ స్పెసిఫిక్గా కిడ్నీకి అంటే డిపెండ్స్ అపాన్ ద కాజ్. సపోజ్ ఒకవేళ ఇప్పుడు ఉన్న ఫుడ్ హ్యాబిట్స్ అండ్ వాటర్ ఇంటేక్ తక్కువగా తీసుకోవడము, మోస్ట్ ఆఫ్ ద టైమ్స్ వీల్ బీ ఇన్ వర్కింగ్ ఎన్విరాన్మెంట్, వాటర్ ఇంటేక్ తక్కువ అండ్ ఈ ప్రిజర్వేటివ్ అండ్ హై సాల్ట్ ఇంటేక్ వల్ల రీనల్ స్టోన్స్ అనేది ఇన్సిడెన్స్ కూడా పెరిగింది. రీనల్ స్టోన్స్ వల్ల యాజ్ సచ్ కొన్ని స్టోన్స్ రికరెంట్గా వస్తూ ఉంటాయి. వాటికి స్పెసిఫిక్గా మనకి ఏదో ట్యాబ్లెట్ ఇస్తే తగ్గేది కాదు. మేజర్ థింగ్ స్టోన్స్ ప్రివెంట్ చేయాలంటే వాటర్ ఇంటేక్ 4 liters మినిమం పర్ డే అండ్ ఫుడ్ హ్యాబిట్స్. సో ఫుడ్ ఇంటేక్ ఇవి ఒక్కటే మేజర్ థింగ్స్. సో అదర్వైజ్ స్టోన్స్ తీసేయడానికి, స్టోన్స్ కరగడానికి ఏమీ ఉండవు. సో అదర్వైజ్ మేజర్ పార్ట్ ఆఫ్ ద కిడ్నీ డిసీజెస్ అన్నిటికీ కిడ్నీ ప్రొటెక్ట్ చేసుకోవాలంటే హెల్దీ లైఫ్ స్టైల్. ఓకే మ్యామ్. అండ్ డయాబెటీస్ అనేది చాలా కీలకమైన పాత్ర పోషిస్తుంది. అంటే ఆ కిడ్నీకి సంబంధించి డ్యామేజ్కి అంటారు. సో అసలు ఎటువంటి పాత్ర ఈ డయాబెటీస్ అనేది ఇంపాక్ట్ ఉంటుంది మ్యామ్? డయాబెటీస్ నాట్ ఓన్లీ కిడ్నీ, ఇట్ విల్ ఎఫెక్ట్ ఈచ్ అండ్ ఎవ్రీ ఆర్గాన్. అంటే హ్యూమన్ బాడీలో ఉన్న ప్రతి ఆర్గాన్ పైన డయాబెటిక్ ఎఫెక్ట్ ఉంటుంది. లైక్ ఐ నుండి మొదలుపెట్టి స్కిన్ వరకు, నెయిల్స్ అన్నిటినీ ఎఫెక్ట్ డయాబెటిక్ ఎఫెక్ట్ ఉంటుంది. సో కిడ్నీ పైన డయాబెటిక్ ఎఫెక్ట్ని వీ కాల్ ఇట్ యాజ్ డయాబెటిక్ నెఫ్రోపతి. నెఫ్రోపతి అంటే లాంగ్ స్టాండింగ్ డయాబెటీస్ ఉంది అండ్ ఇనిషియల్గా డయాబెటీస్ డిటెక్ట్ అయింది, అప్పుడు మనం సరిగ్గా దానికి ట్రీట్మెంట్ తీసుకోకపోవడం వల్ల ఇనిషియల్ ఫేజెస్లో కంట్రోల్లో లేదు అనుకుంటే, కొంచెం లాంగ్ స్టాండింగ్ అంటే 5 to 10 years తర్వాత ఎఫెక్ట్ మనకి కిడ్నీస్ పైన కనిపిస్తుంది. బట్ ఇనిషియల్గానే మనం డయాబెటీస్ కంట్రోల్ సరిగ్గా లేదు, వీఆర్ నాట్ అండర్ ఫాలో అప్, అన్కంట్రోల్డ్గా ఉంటే మేబీ విత్ ఇన్ 4 yearsలో ఎఫెక్ట్ కనిపిస్తుంది.
సో ఆ కిడ్నీ పైన పర్టికులర్గా ఎఫెక్ట్ని డయాబెటిక్ నెఫ్రోపతి అంటాము. దాంట్లో ఏంటంటే అన్కంట్రోల్డ్ షుగర్స్ వల్ల ఆ షుగర్ అనేది ఒక టాక్సిన్ లాగా యాక్ట్ చేసి కిడ్నీస్ ఆర్ లైక్ మనకి ఏమంటారు టీ జాలీలాగా వడకట్టేది ఉంటుంది. సో బేసికల్గా ఆ వడకట్టేది ఏంటంటే వేస్ట్ ప్రొడక్ట్స్ని ఫిల్టర్ చేసి మనకి యూరిన్ ద్వారా పంపిస్తుంది. ఆ పార్ట్ని గ్లోమరులై అంటారు. సో ఆ గ్లోమరులై పైన డయాబెటీస్ ఎఫెక్ట్ హై గ్లూకోజ్ ఉండడం వల్ల గ్లోమరులార్ డ్యామేజ్ జరుగుతుంది. డ్యామేజ్ జరిగినప్పుడు ఏదైతే ఫిల్టర్ అయ్యి మంచి పార్ట్ లైక్ ఆల్బుమిన్ ప్రోటీన్ అనేది మనకి బాడీలో ఉండిపోవాలి. దట్ షుడ్ నాట్ బీ ఎక్స్క్రీటెడ్. ఈ డ్యామేజ్ వల్ల మనకి ఆ ప్రోటీన్ అనేది ఆల్బుమిన్ లీక్ కనిపిస్తుంది. సో మెయిన్ డయాబెటిక్ నెఫ్రోపతి మనం ఎలా ఐడెంటిఫై చేస్తాము అంటే సింపుల్ యూరిన్ ఎగ్జామినేషన్ చేయించుకున్నాం అనుకోండి, వితౌట్ సిమ్టమ్స్ లేకపోయినా కానీ యూరిన్ ఎగ్జామినేషన్లో చేయించుకున్నప్పుడు యూరిన్లో ఆల్బుమిన్ అనేది జనరల్గా ఉండకూడదు. ఇఫ్ యు ఆర్ సీయింగ్ ఇన్ యూరిన్ ఆల్బుమిన్ లీకేజ్ ఉండి విత్ డయాబెటీస్ బ్యాక్గ్రౌండ్ అంటే దట్ ఇండికేట్స్ డయాబెటిక్ నెఫ్రోపతి. సమ్టైమ్స్ అంటే యూరిన్లో మనకి పాజిటివ్గా ఫైండింగ్ వచ్చేటప్పటికి ఎక్కువగా ఆల్బుమిన్ లాస్ అనేది జరుగుతుంది. నార్మల్గా లైక్ 30 to 300 లోపల ఉండాలి. అబోవ్ 300 అయితేనే మనకి ఈ యూరిన్ ఎగ్జామినేషన్లో కనిపిస్తుంది. అలా కాకుండా ఇంకొంచెం ఎర్లీగా చూసుకోవాలి అనుకుంటే యూరిన్ ఫర్ మైక్రో ఆల్బుమిన్ అనేది ఉంటుంది. సో బేసికల్గా అంటిల్ సిమ్టమ్స్ ఇన్ ద సెన్స్ ప్రోటీన్ పోతుంది కాబట్టి కాళ్ళ వాపులు రావడము, మొహం వాపు అవన్నీ వచ్చేటప్పటికీ చాలా సందర్భాల్లో మన చేతి దాటిపోతుంది. సో హూ ఎవర్ ఈజ్ డయాబెటిక్ పేషెంట్స్కి చెప్పేది కానీ డయాబెటిక్ పేషెంట్స్ ఫాలోఅప్లో ఉండాల్సింది ఏంటంటే అట్లీస్ట్ ఎవ్రీ ఇయర్ ఐ చెకప్ కావాలి. అండ్ అట్లీస్ట్ ఒకవేళ ఎవ్రీ ఇయర్లీ మనం ఈ యూరిన్ ఫర్ కంప్లీట్ యూరిన్ ఎగ్జామినేషన్ ఆర్ యూరిన్ మైక్రో ఆల్బుమిన్ చెక్ చేసుకోవాలి. ఇఫ్ ఎనీథింగ్ ఈజ్ కమింగ్ టు బీ పాజిటివ్ మోర్ ఫ్రీక్వెంట్ చెకప్స్ అనేది చూసుకోవాలి. ఎప్పటికైనా అంటే ప్రికాషన్ ఈజ్ బెటర్ దాన్ క్యూర్. కంటికి చెకప్ ఎందుకు అంటే ఆల్మోస్ట్ కంటిలో రెటీనా పార్ట్ నర్వ్స్ అండ్ మన కిడ్నీ సైజ్ అవి సేమ్గా ఉండడం వల్ల మోస్ట్ ఆఫ్ ద టైమ్స్ మనకి కిడ్నీ ఇన్వాల్వ్మెంట్ ఉంది అంటే రెటీనాలో కూడా ప్రాబ్లం ఆల్మోస్ట్ 60% దే కో ఎగ్జిస్ట్. రెటీనా ప్రాబ్లమ్ని వీ కాల్ ఇట్ యాజ్ రెటినోపతి. కిడ్నీలో ఎలాగైతే నెఫ్రోపతి అంటున్నామో దాన్ని రెటినోపతి అంటాం. సో బేసికలీ హూ ఎవర్ లైక్ డయాబెటిక్ పేషెంట్స్ ఉన్న వాళ్ళకి మెయిన్ థింగ్ డయాబెటిక్ షుడ్ బీ వెల్ కంట్రోల్డ్. అండ్ డయాబెటిక్ ఉన్నప్పుడు ఫ్రీక్వెంట్ ఫాలోఅప్ అంటే సిమ్టమ్స్ వచ్చేంత వరకు వెయిట్ చేయకుండా ప్రికాషనరీగా ఇన్వెస్టిగేషన్స్ చేసుకుంటూ ఒకవేళ ఏదైనా పాజిటివ్ వస్తే మోర్ ఫ్రీక్వెంట్ ఇన్వెస్టిగేషన్స్ చేసుకోవాలి. ఇప్పుడు కిడ్నీలో స్టోన్స్ ఉన్న వాళ్ళు వాటర్ ఎక్కువ తాగాలి అని అంటారు. సో వీళ్ళు కోకోనట్ వాటర్ ఎంతవరకు మంచిది మేడం? అంటే ఇఫ్ దే ఆర్ డయాబెటిక్ పేషెంట్స్ పర్టికులర్గా ఈ కైండ్ ఆఫ్ ఫ్లూయిడ్ తీసుకోవాలి కోకోనట్ వాటర్ ఆర్ జ్యూసెస్ అలా ఏమీ ఉండదు. వాటర్ ఇంటేక్ మెయిన్గా. వాటర్ ఇంటేక్ అనేది ప్లెయిన్ వాటర్ తీసుకోవచ్చు, మజ్జిగ అలా. ఇప్పుడు డయాబెటీస్ ఉన్న వాళ్ళు ఫ్రూట్ జ్యూసెస్ అది బికాస్ ఆఫ్ డయాబెటిక్ కంట్రోల్ కోసం అని చెప్పి స్పెసిఫిక్గా కోకోనట్ వాటరే తీసుకోవాలి అలా అని కాదు. టోటల్ ఫ్లూయిడ్ ఇంటేక్, నాట్ ఓన్లీ వాటర్తో పాటు మజ్జిగ కానీ వాట్ ఎవర్ ద ఫ్లూయిడ్ ఇంటేక్ పెంచాలి. యాజ్ సచ్ పర్టికులర్గా కోకోనట్ వాటర్ కానీ అలా ఏముండదు. అంటే వాళ్ళు డయాబెటిక్ అయి ఉంటే ఇన్ కేస్ ఇఫ్ దే ఆర్ డయాబెటిక్ అండ్ దే కెన్ ఇంటేక్ కోకోనట్ వాటర్. If diabetes is under control, there is no everything in moderation is good. If you are taking anything too much, that will harm. We never say diabetic patients ni kachithanga fruits tinakudu ani kaadu. There are some fruits they can take. Even for the kidney patients, generally what they think ante kidney patients fruits asalu tinakudu, diabetic unte fruits tinakudu ala em ledu. Anything moderation lo there are some fruits we can eat. So మోడరేషన్లో. అండ్ మెయిన్గా డయాబెటిక్ పేషెంట్స్కి ఫుడ్ అంటే వాట్ దే థింక్ ఇస్ స్వీట్స్ తినట్లేదు, రైస్ తినట్లేదు, ఎందుకు తగ్గట్లేదు అనేది మెయిన్ కంప్లైంట్ ఉంటుంది. బట్ కార్బోహైడ్రేట్ స్వీట్స్ అంటే స్వీట్స్ తినడం వల్ల డయాబెటీస్ పెరుగుతుంది తగ్గుతుందని కాదు, టోటల్ కార్బోహైడ్రేట్ కంటెంట్.
సో ప్లేట్ మీల్స్లో కార్బోహైడ్రేట్ పార్ట్ తగ్గించి 50% విత్ గ్రీన్ వెజిటేబుల్స్, గ్రీన్ లీఫీ వెజిటేబుల్స్ అండ్ ఫ్రూట్స్ని పెట్టుకొని మిగతా 50%లో దే షుడ్ కవర్ కార్బోహైడ్రేట్, ఫ్యాట్, ఫైబర్. సో దట్ ఈస్ ద థింగ్. ఈవెన్ ఫర్ ద కిడ్నీ పర్సన్ ఆల్సో ప్రోటీన్ కంటెంట్ తగ్గించమని చెప్తాం. సో దట్ ఈస్ ద థింగ్. ఓకే, థ్యాంక్ యూ మేడం, చాలా చక్కగా చెప్పారు ఈ టాపిక్. నెక్స్ట్ టాపిక్ ఏంటంటే కిడ్నీ ఫెయిల్యూర్. అంటే మనం చాలా మందిలో చూస్తుంటాం మేడం, అంటే లైక్ అది అన్ఎక్స్పెక్టెడ్లీ కిడ్నీ ఫెయిల్ అవ్వడం, ఆ తర్వాత అది వాళ్ళు తెలుసుకొని వచ్చేటప్పటికి ఆల్మోస్ట్ ఫంక్షనింగ్ అనేది ఆగిపోద్ది. సో అసలు ఈ కేసెస్లో ఏ విధంగా జరుగుతుంది మేడం అసలు? అంటే కిడ్నీ ఫెయిల్ అవ్వడానికి మెయిన్ కారణాలు ఏంటి? మెయిన్ కారణాలు మీకు ముందు చెప్పినట్టుగా ఇప్పుడు ఇండియాలో ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ కాజ్ ఫర్ కిడ్నీ ఫెయిల్యూర్ ఇస్ డయాబెటీస్. అండ్ ఏజ్ని బట్టి కూడా కాజెస్ మారుతూ ఉంటాయి. ఎబోవ్ 40-45 ఇప్పుడు డయాబెటీస్ వచ్చే ఏజ్ తొందరగా వచ్చింది కాబట్టి లైక్ ఇనిషియల్గా వీ యూజ్డ్ టు 40 ఇయర్స్కి అలా డయాబెటీస్ స్టార్ట్ అయితే అరౌండ్ 50 ఇయర్స్ తర్వాత మనం కిడ్నీ ప్రాబ్లమ్స్ డయాబెటిక్ పేషెంట్లో చూసేవాళ్ళం. ఇప్పుడు హోల్ థింగ్ ఈ షిఫ్టింగ్ టు యంగర్ ఏజ్ పీపుల్కి డయాబెటీస్ కానీ బ్లడ్ ప్రెషర్స్ కానీ స్టార్ట్ అవుతున్నాయి. సో మోస్ట్ ఆఫ్ ద టైం ఇప్పుడు 30 అనుకోండి, 30 అంటే అరౌండ్ 40-45 కల్లా మనం ఇఫ్ ఇట్ ఈజ్ అన్కంట్రోల్డ్ లేకపోతే డయాబెటిక్ రిలేటెడ్ అన్ని కాంప్లికేషన్స్ చూస్తున్నాం. సో అండ్ ఏజ్ని బట్టి కొంత మారుతూ ఉంటుంది. కొంతమంది చిన్న పిల్లల్లో డెవలప్మెంటల్ ప్రాబ్లమ్స్ పుట్టినప్పుడు అంటే కిడ్నీ డెవలప్మెంట్ అయ్యే విధానంలో కొన్ని మార్పులు జరగడం వల్ల కూడా కిడ్నీ ఫెయిల్ అవుతాయి. సో సిమ్టమ్స్ అనేవి ఖచ్చితంగా కిడ్నీ రిలేటెడ్ సిమ్టమ్స్ ఉంటాయి, ఉండవు అని కాదు. బట్ ఎలా ఉంటుందంటే హార్ట్ అనుకోండి, హార్ట్ సిమ్టమ్ అంటే అందరికీ తెలుసు, హార్ట్ పెయిన్ వస్తే దే హ్యాడ్ టు గో. కిడ్నీవి ఎలా ఉంటాయంటే చాలా వేగ్ సిమ్టమ్స్. అంటే ఇనిషియల్గా కిడ్నీస్ డ్యామేజ్ అవ్వడం స్టార్ట్ అయినప్పుడు కాన్సన్ట్రేషన్ ఎబిలిటీ తగ్గుతుంది. దానివల్ల నైట్ టైమ్స్ యూరిన్ ఎక్కువగా వెళ్ళాల్సిన అవసరం వస్తుంది. జనరల్గా మనం హార్డ్లీ 1 hour మ్యాక్సిమం 2 times కంటే ఎక్కువ లేవము నైట్ టైమ్స్ యూరిన్కి, 1 or 2 times. సో వాళ్ళలో 3-4 times అలా స్టార్ట్ అవుతుంది. బట్ దాన్ని మేజర్ సిమ్టమ్గా వీళ్ళు గుర్తించరు. సో వాట్ ఎవర్ మేబీ వింటర్ వల్ల లేకపోతే ఎక్కువ వాటర్ తాగి పడుకున్నాను అలా. అండ్ ఆకలి తగ్గిపోవడము, కొంత చాలా అంటే తొందరగా అలిసిపోవడము, అవన్నీ ఉంటాయి. అంటే కిడ్నీ ఇబ్బందుల్లో కూడా 2 రకాలుగా ఉంటుంది. ఇప్పుడు ఏదైతే ఫిల్టరేషన్ అని చెప్పానో గ్లోమరులై ఆ పార్ట్ ఇన్వాల్వ్ అయినప్పుడు కొంత తొందరగా ప్రజెంటేషన్ ఉంటుంది. ఎందుకంటే అది ఫిల్టరేషన్ బ్యారియర్ పోవడం వల్ల ప్రోటీన్ లీక్ అదంతా ఉంటుంది కాబట్టి కాళ్ళవాపులు, ఆయాసము, మొహం వాపు అవన్నీ మోస్ట్ ఆఫ్ ద టైం అందరికీ కిడ్నీ ఇబ్బంది అంటే వాళ్ళకి తెలిసింది ఏంటంటే కాళ్ళవాపులు, మూత్రం తగ్గడము అండ్ మొహం వాపు ఇవి ఉంటేనే కిడ్నీ ఇబ్బంది అనుకుంటారు. సో ఆ గ్లోమరులై పార్ట్ ఇన్వాల్వ్ అయినప్పుడు వాళ్ళు తొందరగా ప్రజెంటేషన్ వస్తుంది. ఎందుకంటే మోస్ట్ ఆఫ్ ద టైం ఎక్కడ చూసినా టీవీలో వాట్ ఎవర్ మేబీ ఆ పార్ట్కే మనం ఫోకస్ చేస్తాం. అండ్ ఆబ్వియస్గా ఇప్పుడు కాళ్ళవాపులు ఉన్నాయంటే మిమ్మల్ని అయినా నలుగురు అడుగుతారు ఏమైంది, వాపులు ఎందుకు. సో ఆ టైంలో వాళ్ళ ప్రజెంటేషన్ తొందరగా ఉంటుంది. ఇంకో ప్రజెంటేషన్ ఏంటంటే ఇంటెస్టిషియల్ కంపార్ట్మెంట్, కిడ్నీలో డిఫరెంట్ పార్ట్. ఆ ఇంటెస్టిషియల్ పార్ట్ ఇన్వాల్వ్ అయినప్పుడు యూరిన్ అనేది ఖచ్చితంగా వాళ్ళు అంటే ఈవెన్ కిడ్నీస్ పూర్తిగా ఫెయిల్ అయ్యి ఉన్నా కానీ యూరిన్ అవుట్పుట్ అనేది పూర్తిగా తగ్గదు. ఆల్మోస్ట్ యూరిన్ వస్తుంది బట్ క్వాంటిటీ ఉంటుంది, యూరిన్ క్వాలిటీ ఆఫ్ యూరిన్ ఉండదు. అంటే ఏదైతే ఎక్స్క్రీట్ అవ్వాలో అది అవ్వదు, జస్ట్ యూరిన్ వస్తుంది. సో ఆ టైంలో కాళ్ళ వాపులు కానీ మొహం వాపు, యూరిన్ తగ్గడము ఇవేవి ఉండవు. వాళ్ళు మనకి చాలా లేట్గా ప్రజెంట్ అవుతారు. అండ్ ఎప్పుడైతే మన దగ్గరికి వస్తారో వచ్చేటప్పటికి కిడ్నీ ఇబ్బందికి సంబంధించి కిడ్నీలో ఒక్కసారి మొదలైతే దాని ఎఫెక్ట్ మన బోన్స్ పైన ఉంటుంది, రక్తం తగ్గిపోతుంది, హిమోగ్లోబిన్ చాలా తక్కువతో, అనీమియాతో అలా వస్తారు. సో వచ్చేటప్పటికి దే విల్ బీ ప్రజెంటింగ్ విత్ ఎవ్రీథింగ్. అండ్ ఫర్ దెమ్ టు యాక్సెప్ట్ మనం సడన్గా ఆయన చాలాసార్లు ఏమవుతుందంటే వాళ్ళు ఆకలి తగ్గిపోయి పూర్తిగా ఏది తిన్నా వాంతులు అవ్వడము, ఒళ్ళు దురద రావడము అలా ఉన్నా కానీ వాపులు లేవు, యూరిన్ వస్తుంది అన్న దానితోటి మోస్ట్ ఆఫ్ ద టైమ్స్ నెఫ్రాలజిస్ట్ని వాళ్ళు కన్సల్ట్ చెయ్యరు.
వాళ్ళు జనరల్ ఫిజిషియను లేకపోతే వేరే ఏదో కారణం కోసం వెళితే దాంట్లో టెస్టుల్లో క్రియాటినిన్ పెరిగిందని తెలుసుకుని నెఫ్రాలజిస్ట్ దగ్గరికి వస్తారు. సో అలాంటి వాళ్ళకి మనం సడన్గా అంతా బాగానే ఉంది అనుకున్న వాళ్ళకి కిడ్నీలు పని చేయట్లేదు అని వాళ్ళు చెప్పడం యాక్సెప్ట్ చేయడం అనేది కష్టంగా ఉంటుంది. ఎందుకంటే మోస్ట్ ఆఫ్ ద టైమ్ ఎవ్రీబడి థింగ్స్ అంటే కిడ్నీ ఇబ్బంది ఉంది అంటే కాళ్ళ వాపులు, మొహం వాపు, యూరిన్ తగ్గడం ఖచ్చితంగా, ఆయాసము ఇవన్నీ ఖచ్చితంగా ఉండాలి అనుకుంటారు. బట్ ఈ పార్ట్ కూడా ఉంటుంది. సో చాలా చక్కగా చెప్పారు మేడం, థ్యాంక్ యూ వెరీ మచ్. అండ్ డెఫినెట్గా అంటే లైక్ కిడ్నీస్కి సంబంధించి మీరు చెప్పిన ఈ 2 టాపిక్స్లో కూడా అంటే ఎలా సంరక్షించుకోవాలి అండ్ ఫెయిల్యూర్ ఏంటి అనేది చాలా చక్కగా చెప్పారు. సో నెక్స్ట్ ఏంటంటే మేడం, అసలు ఏ ఫుడ్ తీసుకుంటే మంచిది కిడ్నీస్ని సంరక్షించుకోవడానికి? కిడ్నీస్కి సంరక్షించుకోవడానికి, ఓవరాల్ హెల్త్ సంరక్షించుకోవాలి అంటే సాల్ట్ తగ్గించాలి. అది ఓన్లీ వన్ అంటే ప్రూవెన్ సాల్ట్ తక్కువ తీసుకుంటే నాట్ ఓన్లీ ఫర్ కిడ్నీస్, అన్నిటికీ బెనిఫిట్. అంటే ఇప్పుడు సాల్ట్ తగ్గించడం అంటే ఎంత తీసుకోవాలి అన్నదానికి ఎక్స్ట్రా యాడెడ్ సాల్ట్ అవసరం లేదు. లైక్ పెరుగన్నం తింటున్నాం, మోస్ట్ ఆఫ్ అందరికీ చాలామందికి అలవాటు ఉంటుంది పెరుగన్నంలో ఉప్పు కలుపుకోవడము. అండ్ ఇప్పుడు మనం సౌత్ ఇండియన్, ఆంధ్ర వాళ్ళకి ఏంటి పికిల్స్ చాలా అలవాటు. సో మీకు తెలుసు పికిల్ నిల్వ ఉండాలంటే చాలా సాల్ట్ వేస్తాం. సో అవన్నీ ఎక్స్ట్రా సాల్ట్గా అవుతాయి. అండ్ డే టు డే లైఫ్లో కూడా మనం ఆల్రెడీ కూరగాయల్లో న్యాచురల్ సాల్ట్స్ ఉంటాయి, లీఫీ వెజిటబుల్స్ కానీ వెజిటబుల్స్లో కానీ. సో కొంత మోడరేట్ అమౌంట్లో సాల్ట్ ఇంటేక్ అనేది ఎప్పుడైనా బెటర్. ఇది నార్మల్ హెల్దీ లైఫ్ స్టైల్ అండ్ హెల్దీ కిడ్నీకి. వన్స్ మనకి కొంత కిడ్నీ డ్యామేజ్ స్టార్ట్ అయ్యింది, కిడ్నీ ఇబ్బంది మొదలైంది అనుకోండి, సాల్ట్ అనేది రిస్ట్రిక్షన్ అలాగే ఉంటుంది. ప్రోటీన్ రిస్ట్రిక్ట్ చేయాలి. ప్రోటీన్ జనరల్గా నార్మల్ వాళ్ళకి 1 గ్రామ్ పర్ కేజీ బాడీ వెయిట్ రికమెండేషన్ ఉంటుంది. మన వెయిట్ సపోజ్ 50 kgs అనుకుంటే 50 grams వరకు మనం డేలో ప్రోటీన్ ఇంటేక్ ఉండాలి. సో కిడ్నీ ఇబ్బంది ఉన్న వాళ్ళకి దాన్ని 0.6 to 0.8 గ్రామ్ పర్ కేజీ తీసుకోవాలి. సో కిడ్నీ ఇబ్బంది స్టార్ట్ అవుతుంది అనుకున్నప్పుడు, కిడ్నీ ఇబ్బంది మొదలైంది అనుకున్నప్పుడు ప్రోటీన్ రిస్ట్రిక్షన్ అంటే రెడ్ మీట్ అవాయిడ్ చేయాలి. అండ్ యానిమల్ ప్రోటీన్స్ నుండి వెజిటబుల్ ప్రోటీన్కి షిఫ్ట్ అవ్వడం బెస్ట్. అండ్ ఇప్పుడు అన్నిటికీ వాటర్ తక్కువ తీసుకోవాలి అన్న కండిషన్ ఉండదు. కిడ్నీ ఇబ్బంది ఇప్పుడు డయాబెటిక్ వల్ల ఇబ్బంది అయ్యింది, కాళ్ళవాపులు అలా వస్తున్నాయి అన్నప్పుడు ఫ్లూయిడ్ తక్కువ, వాటర్ ఇంటేక్ తక్కువ తీసుకోమంటాం. అదే కిడ్నీ ఇబ్బంది స్టోన్స్ కానీ వేరే వాటి వల్ల అయితే ఫ్లూయిడ్ ఎక్కువగా తీసుకోమంటాం. సో ప్రతి కిడ్నీ ఇబ్బందికి వాటర్ ఇంటేక్ పూర్తిగా తగ్గించాలని ఉండదు, డిపెండింగ్ అపాన్ ద కాజ్ ఫర్ ద కిడ్నీ ఫెయిల్యూర్. మెయిన్ ఫుడ్ థింగ్ సాల్ట్ రిస్ట్రిక్షన్. అండ్ ఇప్పుడు వస్తున్న ఈ బయట ఫాస్ట్ ఫుడ్ వాటన్నిటిలో కూడా ప్రిజర్వేటివ్స్ అండ్ హై సాల్ట్ ఇంటేక్, రెడ్ మీట్ అవాయిడ్ చేసుకుంటే కొంచెం వెజిటేబుల్ డైట్ అనేది మన డైట్ ప్లాన్లో తగ్గింది. కంపారిటివ్గా మన పేరెంట్స్తో పోలిస్తే మనము ఫాస్ట్ ఫుడ్ వీటన్నిటితో వెజిటేబుల్స్, లీఫీ వెజిటేబుల్స్, ఫైబర్ ఇంటేక్ అవి పెంచుకోవాలి. థ్యాంక్ యూ మేడం, థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ యువర్ వాల్యుబుల్ టైం. సో వ్యూవర్స్ చూసారు కదా, తప్పకుండా ఇవన్నీ ఫాలో అయితే ఒక హెల్తీ కిడ్నీస్ అనేవి అనుకుంటాయి. థ్యాంక్ యూ సో మచ్. దిస్ పెద్దికేశ్వర్ సైనింగ్ ఆఫ్ ఫర్ టుడే.